తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమ్మక్క గద్దె వద్ద ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సుదూర ప్రాంతం నుంచి కాకుండా ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎందుకంటే ఇంకా 10 రోజుల సమయం ఉన్నా కూడా ముందస్తుగానే వచ్చి ఎందుకు దర్శించుకున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఇంకా సమయం ఉంది కదా, ముందు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఎందుకు ఇట్లా? ఇంకా సమయం ఉంది, కాకపోతే మనందరికీ తెలిసిందే సమ్మక్క సారక్క జాతర అప్పుడు చాలా తండోపతండాలు కోట్ల సంఖ్యలో మనకు ప్రజలు వస్తుంటారు. కాబట్టి మనం అప్పుడు రావడం కొంచెం కష్టతరం అవుతుందని చెప్పేసి మేము ముందుగానే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము గత 5-6 సంవత్సరాల కానుంచి మేము ప్రతి సంవత్సరం బస్సు తీసుకుని మానుకోట నుంచి మాదందరిది ఒకటే వీధి, మేమందరం మా వీధి వాసులు అందరం కలిసి ప్రతి సంవత్సరం సర్వపల్లి రాధాకృష్ణ వీధి మాది, ఆ వీధి నుంచి మహబూబాద్ మానుకోట, అక్కడ నుంచి మేము ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క సమ్మక్క సారక్కను దర్శించుకోవడం అనేటువంటిది మాకు ఆనవాయితీ వస్తున్నది. నిజంగా మేము ఈ సమ్మక్క సారక్కను ఈ విధంగా దర్శించుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం? మేము మహబూబాద్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం 5-6 సంవత్సరాల నుంచి మేము సర్వపల్లి స్ట్రీట్ నుంచి ముక్కుపూడిగా వచ్చి అందరం మంచిగా దర్శనాలు చేసుకొని అంత సంతోషంగా తల్లి మాకు దీవెనలు ఇచ్చింది ఇప్పటి వరకు. అదే ఆనవాయితీగా మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. అందుకని ముందు వస్తేనే అమ్మవారిలో దీవెనలు ఉంటాయని వచ్చినాం. మళ్ళీ అమ్మవారు టైంలో కూడా మళ్ళీ వస్తాం, 2-3 సార్లు వస్తాం. అంత సంతోషంగా అనిపిస్తుంది. అంటే మనతో మరి కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. మేము మహబూబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము. స్పిరిచువల్ అంటే భక్తి అన్నది దానికి వేరే ఆల్టర్నేటివ్ వర్డ్ లేదు. భక్తి అంటే భక్తినే, వాడు చిన్నవాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, ముసలి వాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కరికి భక్తి పారవశ్యతో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే భక్తి ఉంటుంది. మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. కోరికలను తీర్చేటువంటి తల్లి, బంగారు తల్లి. ఏది అనుకున్నా కూడా ఆ కోరికలను తీరుస్తుంది. దేశ విదేశాల నుండి చాలామంది వస్తూ ఉంటారు. ఏ కష్టాలు సుఖాలైనా అమ్మవారికి ఒక ఎదుట నిలబడ్డదా అన్నట్టుగా చెప్పుకొని ఆ కష్టాలన్నీ తీరువాల తల్లి అని మొక్కుకొని పోయి మళ్ళీ వచ్చే సంవత్సరం సంతోషంగా వచ్చి ఆ మొక్కులను తీరుస్తుంటారండి. తెలంగాణలో ఇది గొప్పనైన జాతర. ఇంత పెద్ద జాతర తిరుపతి తర్వాత ఇదే అనుకుంటాను. కాబట్టి ఈ జాతర కంటే పెద్ద జాతర ఇంకేది లేదు. జై సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి, పగిడిద్ద రాజుకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మేడారం నుండి సమ్మక్క సారలమ్మ జాతర ఇంకా సమయం ఉన్నా కూడా ముందస్తుగానే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే కూడా ఆ జాతర సమయంలో కూడా 1.5 మందికి పైగా కూడా భక్తులు అయితే వస్తారు. వచ్చిన నేపథ్యంలో అమ్మవారిని దగ్గర నుండి దర్శించుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కూడా ముందస్తుగానే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వీరంతా కూడా ఒక కాలనీకి సంబంధించిన వారంతా కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతకి మరి మా జాతర సమయంలో కూడా మరోసారి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటామని చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడారం.